మిగిలిందంతా కూడా ఆ, ఆర్ధధాతుక శేష అని రాసుకోవాలి. ఆర్ధధాతుకం ఆర్ధధాతుకం శేష. శేషః. ఓకేనా? అమ్మ కవిత, ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా. సార్వధాతుకం అంటే తింగులు శిత్తులు కలిపితే సార్వధాతుకం అవుతుంది. కరెక్ట్. ఈ రెండింటికి తేడా కనుక్కోవాలంటే చెప్పావు గానీ గబుక్కున కొద్దిగా తేడా ఏం లేదు. వినపడలేదు. ఇప్పుడు తింగ్ ఏంటిది? తింగ్ అనేది ధాతువుకు వచ్చేటువంటి ప్రత్యయాలు. తిప్పు తస్ ఝి, సిప్పు థస్ థ, మిప్ వస్ మస్, త ఆతాం ఝ, థా సాతాం ధ్వం, ఇడ్ వహి మహింగ్. ఈ 18ని ఏమంటాము? తింగులు అంటాం. తింగులు. ఓకేనా? సో మరి షిత్ అంటే ఏంటి? షిత్ అంటే షప్, షన్, తర్వాతష్ను, ఇవన్నీ అన్నమాట. ఓకేనా? ష్ణ, ఇవన్నీ వికరణ ప్రత్యయాలు. అందుకే వికరణ ప్రత్యయాలు అని రాసాం అక్కడ కదా. సో అదనమాట. వాటన్నిటిని షిత్తులు అంటాం. ఓకేనా? సో అక్కడ మనకి షకారం ఇత్ అయితే, షకారం ఇత్ అంటే ఏంటి? షకారం లోపం అయితే అని అర్థం కదా. సో దాన్ని షిత్ అంటాం. సో మరి అక్కడ పైన మనకి తవతులో షకారం ఇత్తు కనిపించిందా? లేదు. ఇప్పుడు తింగ ప్రత్యయాలు 18 చెప్పుకున్న వాటిలో ఏదైనా వచ్చిందా? అది లేదు. సో దాన్ని ఇప్పుడు ఏమనాలి? మిగిలినంతా కూడా అర్ధధాతుకం అన్నాం. సో అది మిగిలినదే కదా. శేషః అంటే మిగిలినడం అన్నమాట. సో మిగిలినంతా కూడా ఆర్ధధాతుకం. మిగిలిన ప్రత్యయాలన్నీ కూడా ఆర్ధధాతుకం అని చెప్తున్నారు. ఓకేనా? ఒక స్టేట్మెంట్ అది. ఓకే. సో ఇప్పుడు ఆర్ధధాతుకం శేషః. సరే మరి ఆర్ధధాతుకం అయితే ఏం చేయాలి అంటే ఏమంటున్నారు? ఆర్ధధాతుకం వస్తే ఆర్ధధాతుక స్యేడ్ వలాదేహే. ఏమంటున్నారు? ఆర్ధధాతుక స్యేడ్ వలాదేహే అంటే ఇదంతా ఏం గుర్తుపెట్టుకోకండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్ధధాతుక ప్రత్యయం అయితే దానికి పూర్వము ఇట్ వస్తుంది అని చెప్తున్నారు. ఇకారం వస్తుంది. ఓకేనా? దానికి పూర్వం ఏమొస్తుందంట? ఇకారం. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? మనకి ఏమొచ్చింది చూడండి. పఠ్ అవుతుంది. వినండి జస్ట్ అదే. పఠ్ తర్వాత ఇకారం అన్నాను. అవునా? ఇకారం వస్తది అన్నాను. దేనికి పూర్వము? తవతుకి పూర్వం. తవత్కి పూర్వం అంటే ఏం రావాలి? ఇక్కడ తవత్ ఇక్కడ ఉంది, దానికి పూర్వం అంటే ఇక్కడ రావాలి కదండి. మీరు స్క్రీన్ పెట్టుకోండి. పంచమిలో కనిపిస్తుంది. ఓకే. సో అదనమాట. పఠ్ ఈ తవత్ ఏమైపోయింది? అది పఠితవత్. సో ఈ పఠితవత్ అనేది ఎలాంటి శబ్దము? ఉగంత శబ్దం. ఏంటది? ఉగంత ప్రాతిపదిక. ఉగంతమే ఉంది కదా చివరిగా. తోనే వచ్చింది అది. అవునా? సో ఉగంత శబ్దము కాబట్టి సో ఇప్పుడు అది ఏమైపోయింది? ప్రాతిపదికం అయిపోయింది అది. అవునా? ధాతువు నుంచి ప్రాతిపదికం అయ్యింది ఇది. అవునా? ధాతువు నుంచి ప్రాతిపదికమైంది. సో ప్రాతిపదికం అయిన తర్వాత ఏమన్నారు? ఈ ఉగంత శబ్దాలతో ఏం చేయొచ్చు అన్నారు? స్త్రీలింగాన్ని తీసుకురావచ్చు అని చెప్పారు. అవునా? మరి ఆ స్త్రీలింగం రావాలి అంటే ఏం చెప్పారు? ngīp. ఏమన్నారు? ngīp రావాలి. సో అప్పుడు ngīp తెస్తే ఏమైతుంది అన్నారు? స్త్రీలింగం వస్తుంది నీకు. ఆ ngīp లో ఇత్ సంచలు ఏమన్నాయి చెప్పండి? ఒకటి మేడం. ఒకటి. ఇంకా డి కూడా వస్తుందా? నేర్చుకున్నారు మీరు. ఎక్కడుంది మనకి? డూ ఎక్కడుంది? ఈ ఎక్కడుంది? టూ ఎక్కడుంది? ఆదిలో ఏముండాలన్నారు? ఈ ఉందా? లేదు. టూ ఉందా? లేవు. ఎందుకు వస్తుంది ఆ సూత్రం? రాదు. సూపర్. ఎవరు చెప్పింది? నా పేరు ఉషారా. ఓకే, ఉత్తమం అండి. లషక్వ తద్దితేలో ఎక్కడుంది? లాష దేంట్లో ఉంది? అది అనేది కవర్గంలో ఉంది. కవర్గంలో ఉంది. అవునా? కఖ గగ వచ్చిందా? సో మిగిలింది ఏంటి మనకి ఇక్కడ? ఏం మిగిలింది? ఈ మిగిలింది. అవునా? సో ఇప్పుడు మనం అది కంప్లీట్ గా కలిపేయండి అంతా. పఠితవత్ ఈ. పఠితవతి ఏమొచ్చింది?
పఠితవతి 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 దీర్ఘంలో చెప్పాలి మనం నేర్చుకుంటున్నప్పుడు కొంచెం పెంచండి ఏం కాదు యా సో లేకపోతే మనకి వేరేదైపోతుంది క్రియ అయిపోతుంది కదా ఇదేమో ఆ. శబ్దం అవునా శబ్దం. సో పఠితవతి అంటే ఏంటి ఆమె చదివేసింది ఏంటి ఆమె చదివేసింది ఆమె చదివేసింది చదివింది అంటే అయిపోయింది ఇది అయిపోయింది, భూతకాలం వచ్చి. తాక్ తవతు ఈ రెండు కూడా నిష్ఠా ప్రత్యయాలు అంటే ఏంటి భూతకాలాన్ని చెప్పేవి ఓకేనా సో తాక్ తవతు ఈ రెండు కూడా ఏంటివి భూతకాలాన్ని చెప్పే ప్రత్యయాలు. ప్రత్యయాలు సో ఆ భూతకాలానికి మహర్షి ఏమని పేరు పెట్టారు నిష్ఠా ఏమన్నారు నిష్ఠా సో నిష్ఠా అని పేరు పెట్టారు అదొక సూత్రం అన్నమాట ఏం సూత్రం అది పేరు పెట్టిన సూత్రం అది ఓకేనా సో ఆమె చదివింది అంటే ఏంది అయిపోయింది చదివేసింది కదా ఆ, అవునమ్మా నిష్ఠా ప్రత్యయాలంటేనే పాస్ట్ టెన్స్ చెప్పేది అన్నమాట. అవునండి ఓకేనా ఆమె చదివింది సో మరి ఇది పఠితవతి అనేది కర్తరి ప్రయోగంలో వాడతామా కర్మణిలో వాడతామా కర్తరి కర్తరి కర్తరిలో కర్తరిలో మేడం, కర్తరిలో. కర్తరి సూపర్ అమ్మ ఉత్తమం కర్మని కావాలంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళాలి కదా తా ప్రత్యయం ప్రత్యయాలు ప్రత్యయానికి ఇవ్వాలి. కావాలి, ప్రత్యయానికి కావాలి. ఉత్తమం తా ప్రత్యాంతం చేసుకోవాలి ఇది కర్మనినా కర్తరి సూపర్ కర్తరి కర్తరి అవునమ్మా కర్తరి కర్తరిలోనే వాడతాం అన్నమాట ఇది అవునమ్మా కర్తరి ప్రయోగంలో పఠితవతి అని చెప్తాం కర్తరి ప్రయోగం ఓకేనా యోగం సో ఇప్పుడు ఇది ఉగితాంత శబ్దం అయితేనే స్త్రీలింగంగా మార్చగలిగాము అర్థమైందా ఆమండి. ఉగితాంతము లేకపోతే దాన్ని స్త్రీలింగంగా మార్చలేము గీపు ప్రత్యయంతో మార్చలేము ఇంకా వేరే వస్తాయి వేరేలాగా ఉంటాయి అర్థమైందా ఓకే సో ఇప్పుడు నేను ఫిట్ టు స్క్రీన్ పెడతాను మీ అందరికీ కనిపిస్తుండొచ్చు ఓకే మీరు పెట్టుకుంటే మీకు కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇవన్నీ. ఓకే పెట్టేసుకొని కొంచెం చిన్నది మీకు ఎంత అవసరం అంత పెద్దగా చేసుకుంటూ చూడండి లెఫ్ట్ కి రైట్ కి కొంచెం కిందకి చేసుకుంటూ ఓకేనా ఉమ్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను ఇదంతా కూడా మంచిగా వినండి మేడం ఒక్క డౌట్ అండి ఇప్పుడు ఈ తవతు ప్రత్యయంలో అన్ని స్త్రీ ధాతువులన్నీ అన్ని డి ప్రత్యయం తోటే వస్తాయా? అదే అది కాదు ఉమ్. తవత్తు వచ్చిందంటే ఎస్ ఉగితాంత శబ్దం ఏదైతే ఉందో దాంతో ngీప్ ఒకటే వస్తుంది ngీప్ ప్రత్యయం ఒకటే ఓకే వస్తుంది మేడం. ఓకేనా కవిత ఉత్తమం ఎందుకంటే ఈ అన్ని తవతు ప్రత్యయంలో వత్త కదా మూల ధాతువు. అవునమ్మా సో ఇక్కడ చూడండి పైన ఏమన్నాము అనువృత్తిలో ఏం చెప్పాము ngీప్ అంటే ngీప్ ఒక్కటే తీసుకురావాలి ఇంకా వేరే రీసౌండ్ వస్తుంది కవిత ఓకేనా ఇప్పుడు మాట్లాడిన వారిది రీసౌండ్ వస్తుంది. అవునవును అదంటే వారు చెప్పారు నాకు అదేంటనేది కొంచెం సేపు మనము కొంచెం భరిద్దాం అది ఒకటి ఓకేనా ఏమండి కవిత గారు ఇప్పుడు ఇక్కడ గీపు ప్రత్యయం అంటే ఈకారాంత ప్రత్యయం అని అంతేనా మీరు చెప్పారు? అంతే అండి కరెక్ట్ ఈకారాంత ప్రత్యయం అని చెప్పొద్దు ngీప్ అనే చెప్పాలి స్త్రీలింగ ప్రత్యయం అని చెప్పాలి స్త్రీ ప్రత్యయం అంటాం దాన్ని స్త్రీ ప్రత్యయం ఓకే అండి ఓకే ఓకే అంటే గీ ngీప్ ప్రత్యయం అనేది స్త్రీ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి 9. ఏమేమి? టాప్ డాప్ టాప్ ఇంకా డీపు డీషు డీన్ ఇంకా ఇంకా నీపు నీషు అవి కూడా చదివాం కదమ్మా ఇవి 6 చెప్పారు ఇంకా 3 ఉన్నాయి అది ఒక్కసారి రాసుకుంటామండి. నేను స్టార్టింగ్ లో అప్పుడు చెప్పాను మీకు ఊంగు తీన కరెక్ట్ ఉత్తమం ఇంకా ఉంగతి ఇంకేంటి హా స్ఫా అవునా? ఉత్తమం స్ఫా అనేది మీకు దేంట్లో వచ్చింది తద్ధిత ప్రత్యయాలలో వచ్చింది షకారము షహ ప్రత్యయ అందులో వచ్చిందా షప్ ఉత్తమం వచ్చింది షప్పులో కాదు షహ ప్రత్యయస్యలో వచ్చింది షహ ప్రత్యయస్య వచ్చిందమ్మా మనకి ఓంగతి స్ఫా ఏంటది ఓంగ్ ఒకటి ఒకటి స్ఫా ఒకటి ఉత్తమం బాగానే గుర్తుపెట్టుకున్నారు చెప్పలేదు చెప్పేది బాగా విసర్గ లేదు మీకు కదా. నోట్స్ లో ఉంది చూడండి ఓంగ్ మీకు ఇప్పుడు దాంట్లో గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు చూడండి ఛానల్లో ఓంగతి స్ఫా తీషుప చెప్పారు ఈ మొత్తం 9 చెప్పుకున్నాం మనం చెప్పారు.
చెప్పారు. మాన్య షహ క్లాస్ ప్రత్యయ 16వ క్లాస్ లో చెప్పారు. 16వ క్లాస్ లో చెప్పానంటే 16వ చూడండి. క్లాస్ ఆ. సో అక్కడ 9 మనం చెప్పుకున్నాం. ఏంటి? చాప్, డాప్, ఇంకోటండి టాప్, టాప్ గీపు, గీష్, గీన్, డీపు డీష్ డీను ఒంగు తీ స్కా స్ఫా, స్కాగా స్ఫా. స్పా ఓకే, సో ఉత్తమం. చూడండి ఇక్కడ. సో ఏమన్నాము? ఉగితశ్చ. సూత్రం పేరేంటి? ఉగితశ్చ. ఈ ఉగితశ్చ సూత్రం నేర్చుకోవడానికి కారణం ఏంటి? ఉక్కు ప్రత్యాహారము. ఏం చూస్తున్నాం ఇందులో మనం మెయిన్ గా? ఉక్కు ప్రత్యాహారం. సో ఉక్కు ప్రత్యాహారం అనేది సూత్రాలలో ఎక్కడ ఎలా యూజ్ చేశారో చూస్తున్నాం మనం, అవునా? సో అయితే ఏమొచ్చింది మనకి? ఈ దాన్ని విడదీస్తే ఉగితః చ, అవునా? ఉగితః చ అనేది వచ్చింది. ఆ తర్వాత దానికి విభక్తులు చూస్తే పంచమీ విభక్తి ఉగితః, అవునా? దాని వలన ఏమొస్తుంది మనకి? ఒక గీపు ప్రత్యయము తీసుకొస్తుంటే ఏంటి? ఉగితః. ఈ ఉగితాంత శబ్దం వల్ల, ఉగితాంత శబ్దం ఉండడం వల్ల స్త్రీ ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఉగితాంత శబ్దము ప్రాతిపదికం ఏదైతే వస్తుందో, ఉగితాంత ప్రాతిపదికముతో మనము స్త్రీ ప్రత్యయాలను తయారు చెయ్యవచ్చు అని చెప్పారు, అవునా? స్త్రీ శబ్దం, స్త్రీలింగ శబ్దాన్ని తీసుకురావచ్చు అని చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు అయితే ఏమి పాఠధాతువుని తీసుకున్నామో, మరి ఉగితాంత ప్రత్యయం ఏముంది అంటే తవతు, అవునా? తవతు ఉందా? తవతులో ఏముంది? ఊ ఉంది, అవునా? అట్లాగే తర్వాత ఊ ఉంది కాబట్టి దాన్ని ఒగిత్ అన్నాము. ఒగిత్ అన్నామా? ఉకారం ఇత్ అయింది కాబట్టి ఒగిత్, అవునా? ఉక్కు ఇత్. అయితే కకారం గకారంగా ఎలా మారింది? జలాం జశోంతే, అవునా? సో కాబట్టి ఉగితశ్చ, ఉగిత అయ్యిందనమాట. ఉగితాంత ప్రత్యయం అయ్యింది అది, అవునా? సో ఉగితాంత ప్రత్యయం ఎప్పుడైతే అయ్యిందో దానిని నువ్వు ఒక ధాతువుతో తీసుకొస్తున్నావు. ఎందుకు? అది కృదంత ధాతువు, కృదంత ప్రత్యయం. అది తవతు అనేది ఏంటిది? కృదంత ప్రత్యయము. ఈ కృదంత ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు అన్ని కూడా ఎక్కడ వస్తాయి? ధాతువులతో వస్తాయి కదండి. ధాతువులతో వస్తాయి. ఇది మంచిగా వినండి క్లాస్ ని మళ్ళీ మీరు అయిపోయాక. తర్వాత ఇవి మరి మనకి ఇంకా కొన్ని 2-3 విషయాలు తెలియాలి కదా. సో అయితే మరి ఇది ఎలాంటి ప్రత్యయము అని కావాలి అంటే మనకి ఫస్ట్ సార్వధాతుక ప్రత్యయం ఏంటో తెలియాలి కదా. సో సార్వధాతుకం అంటే ఏమన్నాము? తింగ్ షిత్. తింగ్ షిత్ సార్వధాతుకం అని చెప్పుకున్నాం కదా. అంటే తింగ్ ప్రత్యయం అన్నా లేదంటే షిత్ ప్రత్యయం అన్నా ఉండాలి, అవునా? సో సార్వధాతుక సంజ్ఞ వస్తుంది దానికి, అవునా? సార్వధాతుక పేరు వస్తుంది అనమాట. సార్వధాతుకం పేరు వచ్చిన తర్వాత ఈ రెండూ కాకుండా తింగులు కాదు, షిత్తులు కాదు. మరి షిత్ అంటే ఏంటి? షకారము ఇత్ అయినటువంటిది, ఇత్ అని పేరు పెట్టినటువంటిది కదా. సో అవి ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి అంటే వికరణ ప్రత్యయాలలో మనకి కనిపిస్తాయి కదండి. సో మరి తింగ్ అంటే ఏంటి? అవి ఎక్కడ కనిపిస్తాయి? అవి కూడా కనిపిస్తాయి. ధాతువుని ఒక పదంగా చేయాలంటే ఏం కావాలి మనకు? తింగులు కావాలి కదా. ఆ తింగులు ఏమేమి ఉన్నాయి? తిప్ తస్ ఝి, సిప్ థస్ థ, పరస్మై పదాలు, తర్వాత ఆత్మని పదాలు అని చెప్పేసి అందులో 2 రకాలుగా ఉన్నాయి. అవి మొత్తము 18 కదండి. తర్వాత ఇది సార్వధాతుకం అని అర్థమైన తర్వాత మిగిలినదంతా కూడా ఏమన్నారు? ఆర్ధధాతుక శేషం. శేష అంటే మిగిలింది, మిగిలిందంతా కూడా ఆర్ధధాతుకం. ఓకేనా? ఇది ఆర్ధధాతుకం అనే దానికి పేరు పెట్టినటువంటి సూత్రం అన్నమాట. అంటే ఈ రెండు కూడా ఏంటివి? సంజ్ఞా సూత్రాలు అంటాం. పేరు పెట్టారు అంటే ఏంటారు? అవి టైప్ ఏంటిది? అది సంజ్ఞా సూత్రం. ఓకేనా? సంజ్ఞ అంటారు కదా మీరందరూ. సార్వధాతుక సంజ్ఞా సూత్రాలు అంటే ఈ రెండునండి, సార్వధాతుకము, అర్ధధాతుకం, శేష. పేర్లు పెట్టారు, ఇత్ అని పేర్లు పెట్టారు, అవి చూసుకున్నాము కదా. తర్వాత ఇంకా చాలా చూసాం మనం ఇప్పటివరకు, అవునా? సో ఏమని చూసాము? ప్రత్యయము అని చూసాము. తర్వాత ఇంకేంటి? ఇత్ చూసాము. ఇంకేం చూసారు దాంట్లో? తింగ్ అంటే ఏంటి అని కాదు కదా. సో ఇంకోటి ఏమి?
పరస్మై పదం అంటే చూడలేదు, చెప్తాను నేను తర్వాత. అన్ని అది కూడా లిస్ట్ రాస్తాను నేను మీకు ఏమేమి చెప్పాను అనేది. ఓకే. ఆమని ఆ, అయితే ఇప్పుడు ఒక ధాతు పట్ ధాతుని తీసుకొచ్చాం. ఇప్పుడు మరి ఆర్ధధాతుకం ఎందుకు కావాల్సి వచ్చింది మనకు అంటే, ఈ ఆర్ధధాతుక ప్రత్యయం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఏమొస్తుంది? ఇకారం వస్తుంది. ఇకారం. అందుకని పట్. ఆర్ధధాతుక ప్రత్యయాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అది తేవాలి ఉమ్, అంటే మనకి ఇంకొక విషయం తెలియాలి, సార్వధాతుకం ఏంటో తెలియాలి కదండి. ఆ, ఉమ్, అవునా? సో ఉమ్, ఇప్పుడు ఉమ్, ఒకరున్నారు మన ఫ్యామిలీలో, ఒకరున్నారు. ఒక తాత ఉన్నాడు, అమ్మమ్మ ఉంది. సో తాత అమ్మమ్మ గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళంతా తెలియాలంటే ఒకరికొకరు లింకులు ఉంటాయి. అప్పుడే మనం వాళ్ళు ఎవరా అనేది కనిపెట్టగలుగుతాం కదా. ఆ, అట్లాగా. సో ఇప్పుడు మనకి ఆర్ధధాతుకం కావాలి. ఇది ఆర్ధధాతుకం అయితే దానికి ఇకారం రావాలి. మరి ఆర్ధధాతుకం ఎట్లా వస్తుంది? దాన్ని ఎలా చెప్పగలుగుతావు? ఆర్ధధాతుకం అంటే ఎవరు? అవునా? ఇప్పుడు తాత అన్నావు, ఏ తాత గురించి మాట్లాడుతున్నావు? అవునా? అర్థమైందా? ఆమని సి ఆ, సో మరి ఆ తాత ఉంటే మరి ఎవరు వస్తారు? ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి ఉంటుందో, వాళ్ళ అబ్బాయి ఉంటాడో, వాళ్ళు నీకేమైతారు? అట్లదంతా అన్నమాట కదా. సో అట్లాగా ఈ తవత్ అనేది ఉంటే ఇది ఆర్ధధాతుకం అన్నాం. మరి ఆర్ధధాతుకం అంటే ఏంటి? ఎట్లా గుర్తుపట్టాలి నేను? ఆ తాతని నేను ఎలా గుర్తుపట్టాలి అంటే, నాన్న వాళ్ళ నాన్న అయినా నీ తాత అని చెప్పేసి చెప్తుంటాం. అట్లాగా ఇదేంటిది? ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యయమే ఇదే మరి నేను ఆర్ధధాతుకం అని ఎలా గుర్తుపట్టాలి అంటే ఏమన్నారు? తింగ్ షిత్ సార్వధాతుకం. అంటే తింగ్ గాని తింగ్ ప్రత్యయాలు ఏంటో 18 చెప్పుకున్నాము. తర్వాత షిత్ అంటే ఏంటో చెప్పుకున్నాము. షకారము ఎత్ అవ్వడం అనమాట. సో షకారం ఎత్ అని పేరు పెట్టినటువంటిది. అవునా? అది లేదు ఇక్కడ. కనిపిస్తుందా మనకి? కనిపించట్లేదు. అవునా? లేదు. ఆ, తవతు అన్నాము. కా ఉంటది ఇక్కడ. కా ఉంది కాబట్టి కిత్ అంటాం. దాన్ని ఏమంటాము? కిత్ అంటాం. షిత్ కాదు కానీ కిత్. అవునా? కిత్ తర్వాత ఊగితాంతం. అవునా? ఆ, ఆ, కిత్ ఉగితాంత ప్రత్యయం. సో అదనమాట. ఈ రెండు వచ్చినాయి. ఈ రెండిట్లో మనకి తింగ్ కనిపించట్లేదు, షిత్ కనిపించలేదు. సో కాబట్టి దాన్ని ఏమన్నాము? ఆర్ధధాతుకం. అర్ధధాతుక శేష. ఆ, సో ఆర్ధధాతుకం శేషం. మిగిలిందంతా కూడా ఆర్ధధాతుకం అన్నాం కదా. సో అది మిగిలినదే కదా. కాబట్టి ఆర్ధధాతుకం. ఈ ఆర్ధధాతుకం ఎప్పుడైతే వచ్చిందో దానికి పూర్వం ఏం రావాలి? ఇకారము. ఈ వస్తు. ఈ వస్తుంది. రావాలి అని. ఆ, ఈ ఇకారం రావడానికి ఇంత పెద్ద కథ ఉందండి. ఓకే. సో కాకపోతే కథలాగా మంచిగానే చెప్పుకున్నాం మనం కదా. మేడం ఈ సూత్రం చెప్పారా? అర్ధధాతుక మిగతా పూర్వం ఈ వచ్చేది. ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహే. ఓకేనా? నేను అన్ని రాస్తాను అక్కడ మీకు. ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహే. అదే సో వల్ అంటే ఏంటో ప్రత్యాహారం. అదేంటో మీకు తెలియాలి కదా. ఇక్కడ రాస్తున్నా, తెలుగులో రాస్తున్నా. ఆర్ధ ధాతుకస్యేడ్ వలాదేహే. ఇక్కడ రాశారా? మీరు ఫిట్ టు స్క్రీన్ చేసుకున్నాం. దీంట్లో రైట్ సైడ్ రాస్తున్నాను. కర్తరి ప్రయోగం ఆర్ధధాతుకస్యేడ్. కర్తరి ప్రయోగం కింద రాస్తే కలిపి వచ్చేస్తుంది కదమ్మా. స్క్రీన్ ని అప్ డౌన్ లెఫ్ట్ రైట్ కూడా మూవ్ చేయొస్తుందండి. నేను అవును, రాసిన చేయొచ్చు తర్వాత కానీ ఒక బాక్స్ లో పెడితే అప్పుడే చూసుకోండి. అది బాక్స్ అని చెప్తాను. అలాగే. ఇక్కడ కొంచెము గోల్డెన్ కలర్ది పెన్నుతో రాశాను చూడండి. అది ఆరెంజ్ కలర్ అనుకోండి. అవును, ఆరెంజ్ కలర్. ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహే. వలాదేహే. చెప్పేది బాగా ఉంది సిస్టర్ మేడం. ఆర్ధధాతుక సేడు వలాదేహే అంటే దీన్ని అంటే ఒక్కసారి వల్ మీరు ఆదిగా ఉండాలి. ఇది మనము సూత్రాలు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. కొంచెం మీరు గ్రిప్ లోకి ఓకే. వచ్చారంటే కదా ఇంక అయిపోయింది. ఇంక మొత్తం ఇంక నేను అవసరం ఉండదు, మీరే చేస్తారు అన్ని. వల్లు ఆదిగా ఉండాలి. వల్లు ఆ. ఆదిగా ఉండాలి. వల్ అనేది ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలి. అవునా? ఆ ప్రత్యయానికి వల్ అనేది, వల్ ప్రత్యాహార అక్షరం అనేది ఆదిగా ఉండాలి. తర్వాత దేంట్లో? ఆర్ధధాతుక ప్రత్యయానికి. ఇది ఇప్పుడు తవత్ అనేది ఆర్ధధాతుక ప్రత్యయం అని డిసైడ్ అయిపోయినాం మనం. అయిపోయినామా? అయిపోయినాం. సో అయిపోయిన తర్వాత ఇక్కడ కవిత గారు, ఇప్పుడు వల్లు ఆదిగా ఉండటం అంటే ఏంటి? అంటే చెప్తా. అదే ఇప్పుడు చెప్తున్నా వినండి. సో ఇక్కడ మనకి ఓకే. ఏంటి? వల్ ఆదిగా ఉండాలి కదా. వల్ ప్రత్యాహారం అంటే ఏంటో నేను ఇంకో స్క్రీన్ మీకు షేర్ చేస్తాను చూడండి. ప్రత్యాహారాలు అది అక్కడ ఉంది కదా. సో అది చూపిస్తాను. చూడండి అమ్మా. అవును.
అందరికీ తెలియాలి కదా. సో చూడండి ఒక్కసారి వా ఎక్కడుందో చూడండి. ఫిఫ్త్ సూత్రం మేడం. వా. ఐదవ సూత్రం. ఐదవ సూత్రంలో సూత్రంలో ఉంది. ఉంది. సిక్స్త్ లైన్. ఆ, వాని చూడండి. వా నుంచి ఇంకా ఆ. చివరి దాకా వారల వారల. 14వ సూత్రం వరకు ఉంది. 14వ సూత్రం 14 వరకు వరకు. ఉంది. ఓ. అంతేనా? ఫుల్. సో అయితే ఓకే. చూడండి ఇప్పుడు మనకి ఇందులో మిస్ అయిన లెటర్ ఏంటి? హా అనేది చివరికి వచ్చేసింది. అంటే ఈ హా ఉన్నట్టే. ఇంకా ఉంది, ఏం మిస్ ఉంది. అయింది? ఒక్క యకారమే మిస్ అయింది. ఒక్కటే యకారం ఒక్కటే మిస్ అయింది. అవునా? దేంట్లో? హల్లుల్లో. హల్లులు హల్లులు. అంటావా? హల్లుల్లో. హల్లులు ఏంటివి అవి? కక్క గగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, అచ్చులు పూర్ణ వ్యంజనములు. ఇదంతా హల్లులు. ఉమ్. ఈ ఇవన్నీ హల్లులు ఏది ఉన్నా కూడా అది ఆదిలో ఉన్నట్టే. హల్లులో ఏది ఆదిలో ఉన్నా అది వల్ ప్రత్యాహారం అని డిసైడ్ అయిపోయినట్టు. ఉమ్. ఓకే. ఓకేనా? ఆ, సో ఇప్పుడు చూడండి మనకి తవత్ ఉంది. తవత్తులో ఆది అంటే ఏది? ఈ మూడు అక్షరాలే కనిపిస్తున్నాయి కానీ అందులో ఉన్నవి 5. అవునమ్మా. 5 అక్షరాలు. అకారము, అకారము, వకారము, అకారము, తకారం. అకారము వ ఆ తు. ఆ, సో కారము, దాంట్లో మొదటి లెటర్ ఏంటిది? త్. తకారం. త్ అంటే తకారం. ఏంటిది మరి? త్ అనేది వల్లేనా? హల్లు వల్లే. వల్లే వల్లే, వల్లే వల్. వస్తుంది. వల్ ప్రత్యాహారం అని అడుగుతున్నా. వల్. వల్లే. వల్ల వాళ్ళే మేడం. వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహారం అంటే వా ల్ ఇదన్నమాట. ఈ వల్ ఆ. ప్రత్యాహారం రెడ్ లో రాసాను చూడండి. అవును, అవును. సో వల్ ప్రత్యాహారం ఎప్పుడైతే ఆదిగా ఉంటదో దేనికి? ఓకే. ఆర్ధధాతుక ప్రత్యయానికి. ఆర్థధాతుకు ప్రత్యయానికి. అర్థమైందా? సో అర్థమైంది ఆర్ధధాతుక మేడం. ప్రత్యయానికి వల్ ప్రత్యాహార అక్షరము ఆదిగా ఉంటుందో అప్పుడు ఏమైతది? దానికి పూర్వము ఇట్ వస్తుంది. ఈ వస్తుంది. ఇట్ వస్తుంది. అర్థమైందా? ఆ, అది ఓకే. సో ఇప్పుడు మనం రాసిన దాని దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు అర్థమైంది మేడం ఈ రూల్ ఎట్లా అప్లై చేయాలో. ఉమ్, ఉమ్. అది ఉమ్. ఈ రూల్ అర్థమైతే మనకి ఇంకా చేయగలుగుతాం కదా. సో లేదంటే మరి అదంతకే అర్థమవుతుంది ఇంకా అరే ఇక్కడనే చేసుకోవాలి అది ఎట్లా అనేది ఏం తెలియదు అనమాట కదా. సో మనకి ఈ రూల్స్ కొంచెం తెలియాలి. రూల్స్ కోసమే ఆ సూత్రాలు చెప్పుకున్నాం మనం కదా. అది అవునమ్మా. ఈ వలాదేహి అర్థమైందండి. సో ఆర్ధధాతుక ఆర్ధధాతుక సేడ్ సేడ్ వలాదేహే. మరి ఏడు అది అంటున్నాం. సేడ్ అన్నప్పుడు ఓకే 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 చెప్పండి. ఆర్ధధాతుక ఇట్ అన్నమాట. ఆర్ధధాతుకే ఇదేంటిది? ఆర్ధధాతు సహ కస్య కదా. కహ కహ వస్తుంది. తర్వాత ఏడ్ అంటే ఏంటి? ఇట్ అన్నమాట. ఓకేనా? ఇట్ వలాదేహే అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఆర్థధాతుక ఏడ్ వలదేహే. ఇట్ అనేది ఉంది కదా, మరి నేను టకారాన్ని ఎందుకు రాయట్లేదు? చెప్తున్నాను కానీ రాయట్లేదు అని మీరు అనుకోవచ్చు కదా. చెప్పండి. ఆ. లేదు. ఈ అనేది ఏంటిది? ఈ ట్. ఇట్ కదమ్మా. ఇట్. ఇట్ ఇట్. సో ఇట్టులో ఏమైపోయింది? టకారం. టకారం లోపమైంది. సకారం లోపం అవుతుంది హలంతం కనుక. అంత్యంతోనే. అలంత్యం. అందుకని మనం ఒక్క ఈనే రాసుకున్నాం అక్కడ. ఈ రాస్తున్నాం. అర్థమైందా? ఆమని. ఉత్తమం. ఎత్తి సంజాలు మాత్రం చాలా సూపర్ గా వచ్చేసినాయి మీ అందరికి. మీరు బాగా చెప్పించారు మాన్ని. సో ఎప్పుడైతే ఈ ఉగితాంత శబ్దం ఉగితాంత ప్రత్యయం వచ్చిందో ఆ ఉగితాంత ప్రత్యయంతో వచ్చినటువంటి ప్రాతిపదికం అదేమైపోయింది? ఇప్పుడు ధాతువు నుంచి ప్రాతిపదికం అయిపోయింది. ఓకేనా? ఈ ఉగితాంత ప్రాతిపదికానికి ఏంటి? స్త్రీ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? స్త్రీ ప్రత్యయం స్త్రీ వస్తుంది. ప్రత్యయం వస్తుంది. ఆ స్త్రీ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మరి ఆ 9 ఉన్నాయి. రావాలి అంటే ఏం చెప్పారు? డీప్ గీప్. గీప్ 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 ఏమనాలి? ఇంగ్ ఇంగ్ గీప్ గీప్ ఆ, గీప్ 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 గీప్. అవునా? సో గీప్. గీప్ అని చదవాలి. ఇక్కడ చివరిగా నేను రాసాను చూడండి, లెఫ్ట్ రైట్ సైడ్. గీప్. గీప్ గీప్ అని చదవాలి. ఓకేనా? అందరూ మంచి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా నేర్చుకోండి. డాప్ డాప్ చాప్ గీప్. గీప్ గీష్ గీప్ గీన్. గీష్ గీన్ స్ఫ. స్ప. ఓకేనా? ఉత్తమం. సో మంచిగా నేర్చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నప్పుడు అదంతా మీరు మైండ్లోకి వచ్చేసేయాలి. మీకు 1 వీక్ మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి వచ్చేసేయాలి కదండి.
అంటే చూసుకుంటా రావాలి. అంటే మీ పదజాలం మీ మనస్సులో ఉండిపోవాలి, స్మృతిలో ఉండిపోవాలి. అలాగే. దీప్ మీకు అంటే బై హ్యాండ్ అవ్వడం అవసరం లేదు. లేకపోతే మీకు అదేంటి ఆ పదాన్ని నేను విన్నాను అనేది రావాలి మీకు అది. అవునమ్మా. ఓకేనా? ఆ శబ్దాన్ని నేను విన్నాను అనేది రావాలి. వస్తే ఇంకా మీరు అమేజింగ్ థింగ్స్ చేయగలుగుతారు. అది యూసేజ్ కూడా రావాలి కదా మేడం. యూసేజ్ వస్తుంది. ఆ ఫస్ట్ శబ్ద జ్ఞానం రావాలి. శబ్దం వచ్చినాక యూసేజ్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? అస్తు మహోదయ. యా. దీప్ సో ప్రత్యయం. అందుకే మనము శబ్దాన్ని విన్నప్పుడు దాన్ని ఆ స్మృతిలో పెట్టేసుకుంటే ఏంటంటే, అందుకే గురుకులాలలో ఏం చేస్తారు ఇక్కడ, ఈ ఫస్ట్ సూత్రాలన్నీ నేర్పించేస్తారు. సూత్రాల గురించి ఫస్ట్ డిస్కషన్ ఏం చెయ్యరు. ఓకేనా? ఉమ్. అంటే శబ్ద జ్ఞానాన్ని ఫస్ట్ మైండ్ లోకి ఎక్కిస్తారనమాట. అవునండి, అది. చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నేను ఆర్ధధాతుకం అని చెప్పాను, అదేంటో తెలియకపోతే మనం ముందుకు ఎట్లా వెళ్తాం, వెళ్ళమన్నమాట. సో అంటే ఫస్ట్ అదేంటిది కాదు, ఆ శబ్దం గుర్తుండాలి కదా. గుర్తుంటేనే నేను మీకు క్వశ్చన్ అడగగలుగుతా కదా. ఆమాన్య అదనమాట. అంటే ఆ శబ్దం అనేది మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. అందుకే మీరు ఫస్ట్ వింటున్నప్పుడు మీకు శబ్దాలే రావాలి అంతే. ఏమైతుంది, క్రియ ఏం జరుగుతుంది అది వద్దు. ఓకేనా? అది శబ్దాలు రావాలి. శబ్దాలు తెలియాలన్నమాట. సో గీప్ అంటే ఈకారము ఆదిగా ఉన్నది. ఏంటండి? గీప్ అంటే ఈకారము ఆదిగా ఉన్నది, అంతే ఆ కదండి. గీప్ అంటే ఏంటి? కాదు, స్త్రీ కాదు. ప్రత్యయం. స్త్రీ ప్రత్యయం అంతే. గీప్ అనేది స్త్రీ ప్రత్యయం అంతే చెప్పాలి. ఈ ప్రత్యయం అంతే అని చెప్పాలి. ఆ. ఓకే. గీ ఇప్పుడు ఈ ప్రత్యయం. తవతు అనేది ఏంటిది? ఉగితాంత గుర్తు ప్రత్యయం. ప్రత్యయం. ఉగితాంత ప్రత్యయం. ఇక్కడ మనకి సూత్రానికి చెప్పాల్సింది ఉగితాంత ప్రత్యయం. కాకపోతే ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి దానికి చెప్పండి. ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఉగితాంత చెప్పండి. ప్రత్యయం. ఒకటి వచ్చింది మనకి. Yes. ఇట్ రావాలంటే ఏమని పేరు వచ్చింది దానికి? ఏ- ఏ- ఆ, ఏం సంజ ఇక్కడ వచ్చింది? ఆర్ధధాతుక శేషఃనా? ఆర్ధధాతుకం అని పేరు వచ్చింది. తవతుకి ఏమేం పేర్లు వచ్చినాయి చెప్పండి. ఫస్ట్ ఆర్ధధాతుక శేషః. ఆర్ధధాతుకము ఆర్ధధాతుకం వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నా, కింద రాయాలా, పక్కన రాద్దాం. పక్కన ఇక్కడే రాద్దాము. యాక్చువల్గా ఆగండి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈ బ్లూ కలర్ లో రాస్తున్నా నేను. ఉమ్. వతు. ఈ తవతు అనేది బేస్ ప్రత్యయం, మూల ప్రత్యయం. అవునా? అంటే ఇత్త సంజన ఏమి చేయనటువంటిది మూల ప్రత్యయం ఇది. అవునా? ఇదేంటిది మూల ప్రత్యయం. మూల ప్రత్యయము దేంట్లో మూల ప్రత్యయము? కృదంతంలో. అవునా? కృదంతములో. ఫస్ట్ దీనికి ఏం పేరు వచ్చింది? కృదంతం. కృత్. ఏంటి? కృత్ ప్రత్యయం. సో ఇంకా ఇప్పుడు మనకి ఈకారం రావాలంటే ఏమైంది దాని పేరు? నిష్ఠ అని కూడా చెప్పారు. అది నిష్ఠా ప్రత్యయం. ఉత్తమం. నిష్ఠా ప్రత్యయం. నిష్ఠ అంటే భూతకాలానికే సంబంధించింది. నిష్ఠా ప్రత్యయం. ఇంకా ఇంకేమొచ్చింది? ఆర్ధధాతుకం వచ్చిందా? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం వచ్చింది. ఆర్ధధాతుకం. మన సూత్రం ఏంటిది? ఆర్ధధాతుక షేడ్ వాలా దేశే. సూత్రం ఆర్ధధాతుక షేడ్ వాలా దేశే. ఆర్ధధాతుక శేషః. కాదమ్మా, ఆర్ధధాతుక జస్ట్ షేడ్ ఆర్ధధాతుకం వాలా. అంతే. ఓకేనా? దీనికి పేరేమొచ్చింది? ఆర్ధధాతుకం. పేరు అంటున్నాం, శేషః అవసరం లేదు ఇంకా. ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం పేరు వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? మనం ఫస్ట్ సూత్రం ఏంటి? ఎందుకోసం వచ్చాం ఇక్కడికి? ఉకః ఉగితశ్చ. ఉక్కు ప్రత్యయం. అవునా? ఉగితాంత ప్రత్యయము. ఏంటి? ఉగితాంత ఉగితాంత ప్రత్యయం. ప్రత్యయం. ఉగితాంత ప్రత్యయము. ఎన్ని పేర్లు వచ్చాయి ఇప్పుడు దీనికి? 4. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏమొచ్చింది? కృత్తు, నిష్ఠ, ఆర్ధధాతుకం, ఉగితాంత ప్రత్యయం. ఇంకా లషక్వ తద్దితతో చేసినప్పుడు ఏమైంది? దానికి ఇంకో పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? రసక్వతద్ధితే. అది లా సరక. అది అది ఎక్కడ పనిచేస్తుంది? లషక్వ తద్దితే దేంట్లో పనిచేస్తుంది? రసక్వతద్ధితే. అతద్ధిత ప్రత్యయాలతో. అతద్ధితము. ఇప్పుడు దీనికి ఏం పేరు వచ్చింది? ఇంకా అతద్ధితం అని వచ్చింది. అతద్ధిత ప్రత్యయం. అంటే ఇప్పుడు ఒక తాత ఉన్నాడు. తాత అందరికి తాతనే అవుతాడా? వాళ్ళ కొడుకుకి తాత ఎందుకు అవుతాడు? వాళ్ళ కొడుకుకి నాన్న అవుతాడు. అవునా? అవును. మనవడికి ఏమవుతాడు? వాళ్ళ కొడుకుకి ఏమవుతాడు? తాత. మనవడు కదా. అలాగా అంటే తాత అవుతాడు. తర్వాత వాళ్ళ భార్యకి ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. హస్బెండ్. అట్లా అదంతా వేరు వేరు కాదు, ఒకరే.
అట్లాగా తవతు అనేది ఒకటి తీసుకుంటే ఆ ప్రత్యయానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరు వచ్చింది. అర్థమైందా? ఇది కృత్ రావడం వల్ల ఏమైంది? ధాతువుతోనే చెయ్యాలి అని అర్థమైంది. నిష్ఠ అని తెలియడం వల్ల ఏమైంది? ఇది భూతకాలంలోనే వాడాలి అని అర్థమైంది. ఇది ఆర్ధధాతుకం రావడం వల్ల ఏమైంది? దానికి పూర్వము ఇకారం వస్తది అని అర్థమైంది. అర్థమైందా? అతద్ధితము అతద్ధితం అని తెలియగానే ఏమైంది? దీనికి లోపము ఎత్తు సంజలు ఉంటాయి. ఏంటది? లాషాకు. అర్థమైంది? లషకు ఇది భుగితాంత ప్రత్యయం అవ్వడం వల్ల ఏమైంది? స్త్రీ ప్రత్యయం వచ్చింది. స్త్రీ శబ్దం వచ్చింది, స్త్రీలింగ శబ్దం. అవునా? భుగితాంతం అవడం అంటే వల్ల స్త్రీ ఒక్కొక్క ప్రత్యయం ఇన్సిడెన్స్ లో ఒక్కొక్క అది రిలేషన్. అంతే. సో అర్థమైందా ఇప్పుడు మంచిగా? ఆమని ఓకే. సో ఈ ఉగితాంత ప్రత్యయం రావడం వల్ల ఏమైంది? దానికి స్త్రీ ప్రత్యయం వచ్చింది. ఉగితాంత శబ్దం కావడం వల్ల ఉగితాంత ప్రాతిపదికం అయ్యింది అది కదా. ఈ ధాతువు నుంచి ఉగితాంత ప్రాతిపదికం అయ్యింది. ఆ ప్రాతిపదికానికి ఏం చేయాలన్నారు? స్త్రీ ప్రత్యయం తీసుకురావాలి. మరి ఆ స్త్రీ ప్రత్యయాల్లో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 9లో ఏది తీసుకురావాలని చెప్పారు? గీప్. గీప్. దీప్. ఆ, దీప్ దీప్ సో దీంట్లో మీరు ఫుల్ ఎక్స్పర్ట్స్ కావాలి ఇక. ఈ ఉగితశ్చ అనే సూత్రం ఒక్కటి చెప్పాలంటే మీరంతా చెప్పేసేయాలి. అవత్తు ప్రత్యయం తోటే కదండి ఈ రూపాంతరాలన్నీ కూడా. అవునండి, అవును. ఓకే. ఈ తవతు ప్రత్యయానికి ఏమేం పేర్లు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? ఇవన్నీ చెప్పాలి. చెప్పండి ఒకసారి. కృత్, కృత్తు, నిష్ఠ, ఉగితాంత ప్రత్యయం ప్రత్యయము, అవును. అతద్ధిత 4 వచ్చి ప్రత్యయము, కృత్, నిష్ఠ, ఆర్ధధాతుకం, ముగితాంత 5 ప్రత్యయం. 5 కదా. ఆర్ధధాతుకం. అవును అవును, మేడం. 5 అయినాయి. 5 పంచ 5 వచ్చినాయి, 5 పేర్లు. 5 పేర్లు వచ్చాయి. ఈ 5 పేర్లు మరి అన్ని అది సేమ్ ఉన్నాయా? లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. అవునా? అవును మేడం. సో ఇప్పుడు కృత్ అని తెలియగానే ఇది ధాతువుకు వస్తుంది అని అర్థమైంది. ధాతువుకు. నిష్ఠ అని తెలియగానే ఏమర్థమైంది? భూతకాలం. భూతకాలం, కర్తరి భూతకాలం. అంటే ఇది నిష్ఠ అంటే జస్ట్ భూతకాలమే తెలుస్తుంది. కర్తరి నా కర్మణ ఏం తెలియదు. కర్తరి భూత. కాదు, ఇంకో విషయం తెలిసింది. ఏంటి? కర్తరి తవత్తు అనేది ఏంటిది? కర్తరి ప్రయోగానికే వాడతాము. అది కూడా కర్తరి ప్రయోగానికే వాడతాం అనేది అర్థమైంది. అంటే ఇప్పుడు 6 అయినాయి కదా. 6. ఈ ఆర్ధధాతుకం రావడం వల్ల ఏమైంది? యూజ్ ఏమైంది? యూజ్ ఏంటి? ఇకారం వస్తుంది. ఇకారం వస్తుంది. వికారం ఉంటుంది. అతద్ధితం అని తెలియడం వల్ల ఏమైంది? ఎత్తు సంజ కకారం ఎత్తయిందని తెలిసింది. ఇంకా ఉగితాంతం అవ్వడం వల్ల ఏమైంది? స్త్రీ ప్రత్యయం వస్తుంది అని అర్థమైంది కదా. అంటే స్త్రీలింగ శబ్దాలను మనం తయారు చేయొచ్చు అనేది అర్థమైంది. స్త్రీలింగ పదాలను చెయ్యొచ్చు అని అర్థమైంది. అవునా? ఓకే. కిత్ ప్రత్యయం అని చెప్పారు. ఓకే. ఆర్ధధాతుక షేడ్ వలాది అనేది అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. అవునా? సో ఆర్ధధాతుకస్య అంటే ఆర్ధధాతుకానికి ఏంటి? ఇట్టు వస్తుంది. ఎప్పుడు? వల్ ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయము ఉంటే. ఓకేనా? ఇక్కడ రాస్తాను, దాని కిందనే రాస్తున్నా. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే ఉంది కదా, దాని కింద బ్లూ కలర్ ఇంకులో రాస్తున్నా. చూడండి ఏమంటున్నారంటే ఆర్ధధాతుకానికి ఏమంటున్నారు? ఆర్ధధాతుకస్య అంటే ఏంటి? ఆర్ధధాతుకానికి ఏమొస్తుంది? ఇట్టు వస్తుంది. ఆగమముగా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆగమముగా. ఆగమం అంటే ఏంటి? దేనిని తీసేది అది. అవునా? ఆగమముగా వస్తుంది. ఎప్పుడు? కండిషన్ ఉంది ఒకటి. ఏం కండిషన్ అది? ఏమన్నారు? కాదు, ఆర్ధధాతుక షేడ్ వలాదేహే అంటే ఇది రాస్తున్నాం. అవునా? ఏం రాస్తున్నాం? ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమముగా వస్తుంది. ఎప్పుడు? వల్ ప్రత్యాహారము ఆదిగా ఉంటే. ఏదైతే ప్రత్యయం తీసుకొస్తావో ఆ ప్రత్యయములో ఏముండాలి? వల్ ప్రత్యాహార వర్ణము ఆదిగా ఉండాలి. వల్ అనేది ఏంటి ఇప్పుడు మరి? వల్ ప్రత్యాహారం. అది హారం అంటేనే అందులో ఏముంటాయి? అక్షరాలు ఉంటాయి.
ప్రత్యాహారము వల్ ప్రత్యాహారం యొక్క వర్ణము ఆదిగా ఉండాలి. వల్ ప్రత్యాహారం యొక్క ఆదిగా ఉంది. వర్ణము వల్ ప్రత్యాహారం యొక్క వర్ణము ఒకటే ఉండాలి కదా, 10 ఉండాలి. 10 ఒక్క దగ్గర ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఆదిగా కదా, ఒక్క వర్ణం అక్షరం ఆదిగా. అది ఏదో ఒకటి. ఏదైనా ఒకటి ఉండాలన్నమాట. ప్రత్యాహారం యొక్క వర్ణము అతిగా ఉండాలి. దేనికి ఆదిగా ఉండాలి? ఆర్ధధాతుక కదా, వర్ణం పరంగా ఉండాలని రాసుకోండిగా. వర్ణము పరమని రాసుకో. ఆదిగా ఉండాలి. ఆర్ధధాతుక సేడు వలాది. వస్తుంది. ఏమన్నాం ఇక్కడ? ఆర్ధధాతుకానికి పరములో ఏం రాస్తారు ఇక్కడ? ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమము వస్తుంది. ఎప్పుడు? పరే దానికి పరే. ఏమంటారు ఇక్కడ? వస్తుంది. ఆర్ధధాతుకానికి పరములో. ఆర్ధధాతుకానికి అంటే ఆధా అని రాశాను నేను ఇక్కడ, అంటే ఆర్ధధాతుకం అని పెట్టుకోవాలి మీరు. ఆర్ధధాతుకానికి పరములో ఇప్పుడు వల్ ప్రత్యాహారం యొక్క వర్ణము ఆదిగా ఉండాలి. అప్పుడే వస్తుంది అనమాట. ఉంటే అని రాసుకోండి చాలు. ఉంటే, ఆదిగా ఉంటే. ఓకేనా అమ్మ? అర్థమైందా? ఎవరు అడిగారో వాళ్ళకి అర్థమైందా అది? అర్థమైంది ఓకే. అర్థమైంది మేడం. అర్థమైంది. సో ఇప్పుడు మీరు ఇది ఫిట్ టు స్క్రీన్ పెట్టుకోండి, కొంచెం పెద్దగా చేసుకుంటూ చూడండి. చూస్తున్నాము. ఈ ఫిట్ టు స్క్రీన్ పెడితే ఏమవుతుందంటే అది మధ్యలోకి వస్తుంది. అప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు పెద్దగా చేసుకోవచ్చు అట్లా. ఆర్ధధాతు కానికి పోయింది మింగేసినాను ఇక్కడ. చూసాను నేను, ఆ, రాసుకున్నా. ఆర్ధధాతుకానికి ఇట్ట ఆగమం వస్తుంది. ఎప్పుడు? పరములో, ఆర్ధధాతుకానికి పరములో వల్ ప్రత్యాహారం యొక్క వర్ణము ఆదిగా ఉంటే. ఓకేనా? అంటే ఇక్కడ ధాతువు నుంచి ప్రత్యాహారానికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ధాతువు నుంచి ప్రాతిపదిక. ప్రత్యాహారానికి ట్రాన్స్ఫార్మ్ కాలేదు. ప్రాతిపదికానికి ధాతువు నుంచి ప్రాతిపదికానికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అయిన తర్వాత శబ్దాలు తయారవుతాయి కదా. ప్రాతిపదికం అంటే అప్పుడు మనం శబ్దం తయారు చేసుకోవచ్చు కదా. శబ్దం చేయొచ్చు.